అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది? రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు, మీరు ఇది హత్య అని అనుకుంటున్నారు. అసలు హత్యకి మోటివ్ ఏంటి? మోటివ్ అనేది ఉంటుంది కదా, అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారేంటి అని అడుగుతాం. నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటున్నానంటే, పోలీసుల యొక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్, మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ ఆయన పేరేంటండి, అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు, మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు ఏంటి, అశోక్ కుమార్ ఇజ్ నాట్ ఐఓ, ఎస్పీ ఇజ్ నాట్ ఐఓ, not an investigations officer, but they are explaining the investigation. ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే ఇంకోళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు. ఒక చోట చూడండి, బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ, అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు. సరే, వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని, హిందువుల్ని తరిమికొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్, దాని మూలాలున్న బీజేపీ, బీజేపీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదులు హైలీ ఇంటలెక్చువల్ బాడీసు జరిపించిన హత్య.